ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A, and C start a business. A invest money for 4 months and claims 1/8 of the total profit. B invest money for 6 months and claim 1/3 of the profit, where C invest Rs 1560 for 8 months. For how much A and B invest? చూడండి, దీనికంటే ముందు చేసిన క్వశ్చన్ లాగానే ఇది కూడా సేమ్. ఓకే, మీకు ఈ క్వశ్చన్ తోటి మీకు పూర్తిగా క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, చూడండి ఫ్రెండ్, ఫస్ట్ మనం ఫ్రాక్షన్ రూపంలో ఉన్నదాన్ని రాసుకోవాలి ఏ. అప్పుడు మనకు ప్రాఫిట్ ఒక వాల్యూస్ వస్తుంది. ఓకే, బిసి. ఓకేనా, 1/8 వచ్చేసి ఏ యొక్క ఫ్రాక్షన్. ఓకే, 1/8. నెక్స్ట్ బి యొక్క ఫ్రాక్షన్ వచ్చేసి ఎంత, 1/3. సి యొక్క ఫ్రాక్షన్ ఇవ్వలేదు కాబట్టి మనం దీన్ని ఎల్సిఎం చేయాలి. ఓకేనా, దీన్ని ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం తీయాలి. ఓకే, 8 3s are 24. ఓకే, 24. ఇప్పుడు దీన్ని మళ్ళీ 8 తోటి డివైడ్ చేయాలి. ఓకేనా, చూడండి ఎంతలో పోతుంది, 8 4s 8 3s. ఓకే, 8 3s 3లో పోతుంది కాబట్టి ఇక్కడ 3. ఓకే, ఇక్కడ 8. ఓకే, 8 ప్లస్ 3 24 నుంచి మైనస్ చేయాలి. ఎంత, 11. ఓకేనా, అంటే 1 3. ఓకే, ఇది వచ్చేసి 13. ఓకే, 13 వచ్చేసి సి యొక్క ప్రాఫిట్ రేషియో. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనకు రేషియో వచ్చేసింది. దీన్ని ఇప్పుడు ఎరేజ్ చేస్తున్నాను. ఎంత రేషియో ప్రాఫిట్, 3 8 13. ఓకేనా, 3 8 13. 3 8 13 ఇక్కడ రాస్తున్నాను, 3 8 13. ఓకే, ఇది ఏబిసి యొక్క రేషియోస్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి, ప్రాఫిట్ రేషియో ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా, ప్రాఫిట్ రేషియో ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ వచ్చేసి ఎంత ఇవ్వలేదు, ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు మనకు మంత్స్ ఇచ్చిండు, మంత్స్ ఎంత, 4 months. ఓకేనా, 4 months. ఓకే, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి టైం వచ్చేసి 6 months. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి ఎంత, ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి వచ్చేసి ఎంత, ఇది 1560 మల్టిప్లై ఎంత, 8 months. టైం వచ్చేసి 8 months. ఓకేనా, టైం వచ్చేసి 8 months. ఇప్పుడు మనం వీటి యొక్క ప్రాఫిట్ రేషియో మనం రాసుకోవాలి ఇక్కడ సైడ్కి. 3 8 13. ఓకే, ఇప్పుడు ఇది 13. ఓకే, ఇది 13. ఓకే, ఇప్పుడు మనకు పూర్తి వాల్యూస్ ఏది లేదు, బిది లేదు, సిది మాత్రమే ఉంది. ఓకేనా, సిది మాత్రమే ఉంది. ఇక్కడ ఉంది కదా, ఇది. ఇప్పుడు చూడండి, 13 తోటి మనం డివైడ్ చేద్దాము. 13 1s are 13, రిమైనింగ్ 2. 13 2s are 26, 0కు 0. ఓకే, 1 part వాల్యూ వచ్చేసి ఎంత, 1 part వాల్యూ వచ్చేసి 1 2 0. ఓకేనా, 1 2 0. ఓకే, 1 part వాల్యూ వచ్చి 1 2 0. ఇప్పుడు నేను ఎరేజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాను, హౌ మచ్ మనీ
ఏ అండ్ బి ఇన్వెస్ట్. ఓకే, ఏ ఇన్వెస్ట్ ఎంత చేసిండు, బి ఇన్వెస్ట్ ఎంత చేసిండు అనేది క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి, ఏ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ మల్టిప్లై 4 ఈక్వల్ టు రాయాలండి. ఓకేనా. తర్వాత దీని యొక్క చూడండి రేషియో, ప్రాఫిట్ రేషియో వచ్చేసి ఎంత 3. ఓకే, 3 మల్టిప్లై 1 పార్ట్ వాల్యూ వచ్చేసి ఇక్కడ రాసుకోవాలి 120. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, సింప్లిఫై చేయండి. 4 1s ఆర్, ఓకే, జస్ట్ వెయిట్. ఓకే, 4 1s ఆర్ 4, 4 3s ఆర్ 12, 0 0. ఓకేనా. ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి. 3 3s ఆర్ 9, 0. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 90. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 90. ఓకే, ఇప్పుడు సేమ్ ఇలాగే బి యొక్క వాల్యూస్ ఇక్కడ రాసేసి మీరు చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకేనా, సేమ్ ఇలాగే చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 7th, A, B and C start a business. A invest 33 1/3 33 1/3%. ఇక్కడ పర్సంటేజ్ రాయలేదండి. ఓకేనా, మీరు పర్సంటేజ్ రాసుకోండి. 1/3 పక్కన పర్సంటేజ్. ఓకేనా, 1/3% ఆఫ్ ద టోటల్ క్యాపిటల్. B ఇన్వెస్ట్ 25% ఆఫ్ ద రిమైనింగ్ అండ్ C ఇన్వెస్ట్ ద రెస్ట్. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ ఈజ్ 1,62,000, దెన్ ఏ షేర్ ఇన్ ప్రాఫిట్ ఈజ్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిండు, తర్వాత బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిండు, సి యొక్క రెస్ట్ అని అన్నాడు. ఇది టోటల్ ప్రాఫిట్ ప్రాఫిట్ ఇచ్చిండు, కానీ ఇక్కడ టైం అనేది ఇవ్వలేదు. ఓకేనా, టైం అనేది ఇవ్వలేదు. టైం అనేది ఇక్కడ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఈ ఫ్రాక్షన్ రూపంలో ఉన్నదాన్ని మనము దీన్ని చేసేటప్పుడు మనకు డైరెక్ట్ ప్రాఫిట్ రేషియోస్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, టైం కాన్స్టెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా వస్తుంది. టైం ఇచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైంని మనము చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది, కానీ టైం కాన్స్టెంట్ ఉంది కాబట్టి మనకు డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, చూడండి, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత 33.1/3%. అంటే 33% అంటే 1/3. ఓకే, 1/3. బి యొక్క ఫ్రాక్షన్ వచ్చేసి ఎంత, ఇన్వెస్ట్మెంట్ బి ఇన్వెస్ట్ 25% అంటే 1/4. ఇప్పుడు సి యొక్క ఫ్రాక్షన్ ఉందేమన్నా రెస్ట్ అన్నాడు కాబట్టి లేదు. ఇప్పుడు మనం ఈ 3 4 యొక్క ఎల్సిఎం చేయాలి. ఓకేనా, ఎల్సిఎం చేస్తే ఎంత 3 4 సార్ అంతా 12, అంతే కదా, 12 కదా. 24 1/4 31/3. ఓకేనా, 1/3. ఓకే, 12. సారీ క్వశ్చన్ సరిగా చదవలేదు. బి ఇన్వెస్ట్ 25% ఆఫ్ ద రిమైనింగ్. బి యొక్క ఫ్రాక్షన్ నేను డైరెక్ట్ రాసినాను 25% అని, కానీ ఇక్కడ క్వశ్చన్ పూర్తి చేస్తే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆఫ్ ద రిమైనింగ్ బి ఇన్వెస్ట్ 25% ఆఫ్ ద రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇక్కడ 3లోంచి -1 చేస్తే 2 ఉంటుంది. అంటే 2/3 2 ఉంటుంది కదా, 2/3 ఈక్వల్ మల్టిప్లై అండ్ 25% ఆఫ్ ద రిమైనింగ్. 25% ఆఫ్ ద రిమైనింగ్ వచ్చేసి ఇది 25% అనేది ఇక్కడ సైడ్కి రాసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము సింప్లిఫై చేయాలి. 2 1s ఆర్ 2 2s ఆర్ 4. ఓకే, ఇప్పుడు ఈ 3ను ఈ 2ని మనము మల్టిప్లై చేయాలి. ఓకేనా, 3 2s ఆర్ 6. ఓకేనా. ఓకే, ఇప్పుడు బి యొక్క వాల్యూ వచ్చేసి 6. ఓకేనా,
6 1/6 ఓకేనా. 1/6 సి యొక్క మనకు ఫ్రాక్షన్ అనేది రావాలి ఓకేనా. సి యొక్క రిమైనింగ్ అన్నాడు కాబట్టి మనకు ఇప్పుడు వస్తుంది ఈ 3ను 6ని మనం 3 యొక్క 6 యొక్క ఎల్సిఎం తీయాలి ఓకేనా. తీస్తే ఎంత 6. ఇప్పుడు ఈ 3ని దీన్ని డివైడ్ చేయాలి 3. ఇప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చేస్తుంది 3 2s are 6. ఇక్కడ 2 వచ్చేసింది ప్రాఫిట్ వాల్యూ వచ్చేసింది రేషియో. ఇప్పుడు 6 1s are ఓకే 6 1s are 6. ఇప్పుడు రిమైనింగ్ అన్నాడు ఎవరిది సి ఇన్వర్స్ ద రెస్ట్ అంటే సి యొక్క వాల్యూ రెస్ట్ అవుతుంది ఓకేనా. అంటే ఇప్పుడు 2 + 1 3 6లోంచి -3 చేస్తే మళ్ళీ 3 వస్తుంది ఓకే. 3 రిమైనింగ్ అనేది 3 ఓకేనా. సి యొక్క వాల్యూ ప్రాఫిట్ రేషియో వచ్చేసి 3. ఇప్పుడు 2 1 3 అనేది ఏబిసి యొక్క ప్రాఫిట్ రేషియో ఓకేనా. 2 1 3 ఓకే. ఏబిసి ఓకే. 2 1 3 ఇది వచ్చేసి ప్రాఫిట్ రేషియో ఇది ఓకేనా. ప్రాఫిట్ రేషియో మనకు వచ్చేసింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నాడు, at the end of the year is RS 1,60,000 the total profit వచ్చేసి ఇది ఓకేనా. దెన్ ఏ షేర్ ఇన్ ప్రాఫిట్. ఇప్పుడు ఏ యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నాడు. మనకు పార్ట్ రూపంలో ఇచ్చింటుంటే రేషియోస్ ఉన్నాయి. దీని యొక్క ప్రాఫిట్ అనేది ఎంత అనేది అడుగుతున్నాడు ఓకేనా. ఓకే ఏ షేర్ ఇన్ ద ప్రాఫిట్ ఓకేనా. ఏ యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నాడు ఓకేనా. అంటే షేర్ అన్న ప్రాఫిట్ అన్న ఒకటే ఓకేనా. ఇప్పుడు ఈ టోటల్ ఏ యొక్క బి యొక్క సి యొక్క మనకు ప్రాఫిట్ రేషియో వచ్చేసి టోటల్ అంటే ఇప్పుడు ఎంత టోటలు అంటే వాల్యూస్ రూపంలో వచ్చేసి టోటల్, మనీ రూపంలో వచ్చేసి టోటల్ ఎంత 1,62,000 వచ్చేసి ఏంటిది ఇది మనీ రూపంలో మనకు టోటల్ ప్రాఫిట్. ఇప్పుడు వాల్యూస్ రూపంలో వచ్చేసి ఎంత టోటల్ 3,256 ఓకే 6. ఇప్పుడు ఈ టోటల్ మనీ రూపంలో టోటల్ వాల్యూ రూపంలో టోటల్ని సమానంగా రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. 6 1s are 6 2s are ఎంత 12 రిమైనింగ్ 4 6 7s are ఎంత 42 00 అంటే 00 000 కదా 000 ఓకే. 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 27,000. ఇప్పుడు ఏ యొక్క పార్ట్ షేర్ ఎంత అని అడుగుతున్నాడు ఓకే. ఇప్పుడు ఎంత 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 27K. ఇప్పుడు 27K 2 పార్ట్ ఏ యొక్క పార్ట్ వచ్చేసి 2 ఓకేనా. ఈ 2 పార్ట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు 27K × 2 చేస్తే మల్టిప్లై 2 చేస్తే ఎంత వస్తుంది అదే ఆన్సర్ మనకు ఓకేనా. చేయండి ఓకేనా. అదే ఆన్సర్ 27 × 2 ఓకేనా. ఇలా ఉంది కదా దీన్ని మల్టిప్లై చేయాలి ఓకేనా. చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది. చేసేయండి. లాస్ట్ క్వశ్చన్ ఓకే. ఇది కూడా సేమ్ క్వశ్చన్ ఫ్రెండ్స్ చేద్దాము. A, B and C started a business. A invested 33 1/3% of the total capital. B invested 33 1/3 of the remaining. Okay, the remaining ikkadamo A invested and C capital and C the remaining. If the total profit ikkada chudandi, if the total profit at the end of the year was 20,250, then the profit of C exceeds the profit of B by okay. చూడండి దీన్ని ఎలా చేయాలండి ఫ్రెండ్స్ ఓకే. సేమ్ ఫ్రెండ్స్ ఓకేనా. ఇది సేమ్ క్వశ్చన్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ బి సి యొక్క ఫ్రాక్షన్ మనం రాసుకోవాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాక్షన్ రూపంలో ఉన్నది కాబట్టి చూడండి ఫ్రెండ్స్. ఏ యొక్క వాల్యూ వచ్చేసి 1/3. బి యొక్క వాల్యూ వచ్చేసి ఇది కూడా 1/3 ఓకేనా. రిమైనింగ్ వచ్చేసి సి వాల్యూ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనము ఏం చేయాలంటే ఫ్రెండ్
ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ కదా, సేమ్ ఇక్కడ కూడా మిస్టేక్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి బి దగ్గర బి ఇన్వెస్ట్ 33 1/3% ఆఫ్ ద రిమైనింగ్ క్యాపిటల్ అండ్ సి ద రిమైనింగ్. ఓకేనా, ఇక్కడ బి అనేది మళ్ళీ నేను కన్ఫ్యూజ్ చేసి అయిపోయినా, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫ్రెండ్స్, ఏ ఇన్వెస్టెడ్ 33% ఆఫ్ టోటల్ క్యాపిటల్, ఇది ఓకే. నెక్స్ట్ బి ఇన్వెస్ట్ 33 1/3% ఆఫ్ ద రిమైనింగ్ క్యాపిటల్ అన్నాడు. ఓకేనా, రిమైనింగ్ అంటే ఎక్కడ నుంచి రిమైనింగ్, ఇక్కడ చూడండి 3లోంచి 1 మైనస్ చేస్తే 2, ఇక్కడ సైడ్కి రాస్తున్నా 2/3 ఇంటూ, ఇప్పుడు రాయాలి మనం 33% అంటే 1/3. ఓకేనా, 1/3. ఇప్పుడు మనము 3 3s are 9, 2 1s are 2. ఓకే, ఇది ఇంకా సింప్లిఫై అవుతుందో అవ్వదు, కాబట్టి మనం ఇప్పుడు మిగిలిందే ఇట్లా ఇక్కడ రాసుకుందాం 2/9. ఓకే, ఈస్ట్ సి వచ్చేసి రిమైనింగ్. ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఎల్సిఎం తీయాలి. ఓకేనా, ఇప్పుడు ఇది నేను ఎరేజ్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా, బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటుంది. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత, 9. ఓకేనా, ఇప్పుడు 3 3s are దీన్ని డివైడ్ చేయాలి, 3 3s are 9. ఓకే, 3 1s are 3. ఓకే, 9 1s are, ఓకే 9 1s are 9, 1 2s are 2. ఓకేనా, ఇప్పుడు ఈ ప్లస్ చేయాలి, 3 2ని ప్లస్ చేస్తే 5, ఈ 5ని ఇందులోంచి మైనస్ చేస్తే 4. ఓకే, రిమైనింగ్ 4 మైనస్ చేసినాక మనం వచ్చేది రిమైనింగ్ 4. ఈ 4 అనేది సి యొక్క ప్రాఫిట్ రేషియో. ఓకేనా, ఇప్పుడు మనకు వచ్చేసిందంతా 3 to 4 అనేది ప్రాఫిట్ రేషియో. ఓకేనా, ప్రాఫిట్ రేషియో. ఓకే, 3 to 4 వచ్చేసి ప్రాఫిట్ రేషియో. ఓకేనా, 3 to 4. ఓకే, 3 to 4. ఓకే, ఇక ద రిమైనింగ్ జస్ట్ వెయిట్. The remaining, if the total profit at the end of the year was 20250, then profit of C exceeds the profit of B by. ఓకే, సి ఎంత ఎక్కువ అనేది, సికి ఎంత ఎక్కువ వచ్చింది బి కంటే అనేది క్వశ్చన్. ఓకేనా, ఓకే 3 to 4. ఓకేనా, ఎరేజ్ చేస్తున్నాను. ఓకే, A B C 3 2 4. ఓకే, ఇది ప్రాఫిట్ యొక్క టోటల్ వాల్యూ ఎంత, 4 3 7 9. ఓకేనా, అంతేనా, 9. ఇదేంటిది ప్రాఫిట్ యొక్క టోటల్ వాల్యూ అంటే టోటల్ రేషియో. ఓకేనా, అదే మనీ రూపంలో వచ్చేసి ఎంత, టోటల్ 2250. ఓకే, 2250. ఓకే, ఇప్పుడు ఇది టోటల్ మనీ రూపంలో టోటల్, ఫ్రాక్షన్ రేషియో రూపంలో టోటల్. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఓకేనా, చేయండి, అప్పుడు మనకు 1 పార్ట్ వాల్యూ అనేది వస్తుంది. 1 పార్ట్ వాల్యూ ఇచ్చినప్పుడు 3C B కంటే ఎంత ఎక్కువ ఉన్నాడు అనేది మనకు క్వశ్చన్. ఓకేనా, చేయండి. 9 1s are 9, 9 2s are 18, రిమైనింగ్ 2, 9 2s are 18, రిమైనింగ్ అంత 4. ఓకే, 9 5s are ఎంత 45. ఓకే, 1 పార్ట్ వాల్యూ వచ్చేసి ఎంత 2250, 2250 1 పార్ట్ వాల్యూ. ఓకేనా, ఇప్పుడు బి ఇంకా క్వశ్చన్ చూడండి. దెన్ ద ప్రాఫిట్ ఆఫ్ సి ఎక్సీడ్స్ ద ప్రాఫిట్ ఆఫ్ బి బై, అంటే సి యొక్క ప్రాఫిట్ ఎంత ఎక్కువ ఉన్నదని అడుగుతున్నాయి. ఎంత, ఇది రేషియో రూపంలో ఎంత పార్ట్స్ ఉంది కదా, ఇక్కడ ఈ వాల్యూస్ ఎంత ఎక్కువ ఉంది, 2 ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ మన 1 పార్ట్ వాల్యూ 2250 కదా, ఇక్కడ 2 ఎక్కువ ఉంది కాబట్టి 2 పార్ట్ వాల్యూ ఎంత అనేది మనకు వచ్చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, 2 పార్ట్ వాల్యూ ఎంత అని తెలుసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేయాలి, సింప్లిఫై చేయాలి. ఇంకా మళ్ళీ ఎరేజ్ చేస్తాను, 2250. ఓకే, 2250. ఓకే, మీరు మాత్రం మంచిగా నీట్గా రాసుకోండి. ఓకేనా, ఓకే, 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 2250,
2 పార్ట్ వాల్యూ ఎంత అనేది మనకు వస్తే అదే ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా ఉన్నప్పుడు మల్టిప్లై చేయాలి. ఓకేనా. ఇలా రాసుకొని ఇలా మల్టిప్లై చేయాలి, లేకుంటే డైరెక్ట్గా చేసుకొని వచ్చేస్తుంది. కానీ మీకు అర్థం అవ్వడం కోసం మీకు ఒక మైండ్లో ఇలా చేయాలనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. ఇది 1 పార్ట్. ఓకే. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? ఓకే, ఎంత వస్తుంది? 500. ఓకే. 2 zeros are 0, 2 5s are 10. ఓకే. 2 2s are 4, remaining 1 5, 2 2s are 4. ఓకే. 4500 వచ్చేసి బి కంటే ఎక్కువ ప్రాఫిట్ అనేది తెచ్చుకున్నాడు. ఓకేనా. వచ్చింది ఆయన.